ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి. ఏం జాతకుడో పుట్టగానే గుడి మూయించేశాడు. దీన్ని పెంచడం కన్నా చంపిపారే. పిచ్చివాళ్ళు, నీ కూతురు పిచ్చిది కాదు, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు. వాడు భగవంతుడి గర్భాలయంలో తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు. అమ్మా, ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది, కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు, భగవంతుడు ఈ బిడ్డను చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. తీసుకెళ్లి చక్కగా పెంచు. ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది. భగవంతుడా, వేడి వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు. ఆ కోపంతో వేడిని పస్తులు పడుకో పెట్టొద్దు భగవంతుడా. నాన్న, ఆకలిస్తుందా? ఏడవద్దు నాన్న, పాలెక్కడన్నా దొరుకుతాయేమో చూస్తాను. ఉండు బాబు, తెస్తాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. దేవుడి నైవేద్యానికి తీసుకొచ్చిన పాలు ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు. నువ్వు ఉన్నావు తండ్రి, నా బిడ్డ ఆకలి తీర్చేశావు. జయ కృష్ణ ముకుంద మురారి, 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 జయ కృష్ణ ముకుంద. ఆపరా, ఆపు. కాలేజీకి టైం అయింది. బొమ్మతో ఏంట్రా ఈ ఆటలు? ఏంటి బొమ్మ? కృష్ణుడు నా ఫ్రెండు, కళ్ళు పోతాయి, చంపలేసుకో. అన్ని నాకు తెలుసు, ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు. టైం అయింది, వెళ్ళరా. నేను కాలేజ్కి వెళ్ళేది కారులో. అయినా నీ రోజు కాలేజ్కి వెళ్లే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను. మర్చిపోయావా? కృష్ణ, ఈ ముసల్ది జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు. పెదబాబు, అక్క బాగుండాలి. రమ్య, రేణు, రాజేష్ బాగా చదవాలి. పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి. సరే అన్నట్టు ఒకసారి ఫ్లూటూదు. థ్యాంక్స్ కృష్ణ. నీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు థ్యాంక్స్. రే బాబు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు బాబు. ఎవరు దించారు? నేనే దించొచ్చాను బాబు. ఏయ్, ఏమండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళిందా? ఇప్పుడు రెడీ అవుతోంది. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ యువరాజుకుంది. మంచి అనుకునేటప్పుడే కోతిలో వస్తావు కదరా. రే రే రే, నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు? పాపను కాలేజీలో వదలాలి కదా. నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఇంత కొత్త డ్రెస్ అవసరమా? అక్కే కొనిచ్చింది. ఇష్టం లేదా చెప్పండి, ఇప్పేస్తాను. ఉండరా రాదా, వీడికి ఎందుకే ఇప్పుడు కొత్త డ్రెస్? పోన్లేండి,
సత్యాన్ని రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా, చూడ్డానికి కాస్త నీట్ గా కనిపించాలిగా. వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమాస్తా అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? వీడమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది, దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది. కరెక్ట్ గా చెప్పావు పాప. మొన్నేమో గాడిదన్నారు, నిన్నేమో కుక్క అన్నారు, ఈ రోజు ఏంటి గేదంటున్నారు. పుట్టినప్పుడు నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏదైనా ఒక పేరు ఫిక్స్ అవ్వచ్చుగా. అబ్బో నీకు కూడా కోపం వస్తుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళు. తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు. వెళ్ళు, త్వరగా వంట రెడీ చేయి. అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లి ఇచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురా. అలాగే బాబు, త్వరగా చేసేస్తాను. ఎంత స్టైల్ రా దీనికి. వాడొచ్చి కార్ డోర్ తీసేదాకా కారు దిగదు. ఉన్నాయి 2 పుస్తకాలు, క్లాస్ దాకా మోయలేదు. చాలా పొగరు. నిన్ను తిన్న చంపతో సరిపోలేదా? మళ్ళీ ఎందుకు కామెంట్ చేస్తావు? కామెంట్ కాదురా, ఈ రోజు నేనెవరనేది ఆ అమ్మాయికి చూపిస్తా. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకెళ్ళు. నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా? ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవడు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేశా. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డ్స్ తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న, నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా, నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా, ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాం. లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న, చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్. ఇది మా అబ్బాయి జాతక చక్రం, చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో, మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడు ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా, 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా, కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. అయ్యో, అయ్యో, అయ్యో. ఏమిటి ఏమిటి ఏమిటి, ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వును. ఏమండి, జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడు చూశాను కానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడి నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే. నువ్వెక్కడికే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అదే పంపిస్తాను. వెళ్ళు. అర్జున, పాట ఎందుకు ఆపావు? అయ్యో, నేను పాడింది అక్కడ దాకా వినిపించిందా? మాట్లాడేటప్పుడు ఇంత మెల్లగా మాట్లాడి పాట పాడేటప్పుడు ఇంత గట్టిగా పాడితే వినిపిదా? నీ పాట వినగానే మా క్లాస్ అంతా తిరిగి చూసాం. క్లాస్ ఏంటి, స్కూల్ అంతా తిరిగి చూసేటట్టు పాడతాను చూడు.
అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశాను రా. సూపర్ జర్కిచ్చావురా. ఏంటి పాప ఇలా ఆపేశావు? ముందు కార్ దిగు. ఎందుకు? సెల్ఫ్ డౌన్ అయింది. నువ్వు కిందకి దిగి కార్ తోయి. ఓ అంతేనా? నేను ఎంత దూరమైనా తోస్తాను చూడు. కిలోమీటర్లు నడుచుకుంటున్నారో ఇడియట్. నాకు లెటర్ ఇస్తావరా? లెటర్ అబ్బా ఏం పాప అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చి ఆగిందా? 6 కిలోమీటర్లు నడుచుకొని నిన్ను శిక్షకి కాపలాగా పంపిస్తే ఎవడో లెటర్ ఇస్తే తీసుకొచ్చిస్తావా? రేయ్, నువ్వు తప్పగా. అది లవ్ లెటర్ ఇస్తావా? చెప్పు. ఏంటి పనిచేసే కుక్కకి పనికి మళ్ళీ ఏదో సపోటా చంపేస్తాం. కొట్టొద్దు డాడీ. అసలు ఉత్తరాలు రావడానికి అర్జున్కి చదివే రాదు. అందులో ఏం రాసిందో అర్జున్కి ఎలా తెలుసు? అందులో తప్పులు రాస్తున్నాయని తెలిస్తే అక్కగా లెటర్ ఇచ్చేవాడా? ఈ ఇంట్లో పిల్లలకి తెలిసినంత కూడా పెద్దాళ్ళకి తెలియటం లేదు. సరే, ఈసారి ఎవరైనా లెటర్ ఇస్తే నవిలి బింగి గాడిదలా వెళ్ళరా. కృష్ణ పొద్దునే నేనేం అడిగాను? అందరూ బాగుండాలని అడిగానా? పెద్దగా ఫ్లూ అని ఫ్లూట్ ఉంది సరేనన్నా. నాకు దెబ్బ తగిలిందని బాధగా లేదు. పాపం పాప పెద్ద బాబు మనసు ఎంత బాధపడి ఉండాలి. అంతా ఒక ఫ్రెండ్వి. తూచు. కృష్ణ, వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు, వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు, వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు. నేను పోయిన తర్వాత వాడికి అన్ని నువ్వేనయ్యా, నువ్వే. బావా నాదో చిన్న ప్రశ్న. వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇది ఒక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు. అక్కడే కత్తిరిలో కాలేసావు. గుడ్డోడుకు నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను. నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి. వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట. వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. నేను జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీ లాక్కను కూర్చో. బాబా నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది? వెళ్ళు, వెళ్ళి బయటకెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. తెలుసులే బాయ్, వెనక ముందు ప్రాబ్లం గురించి. వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత కరెక్ట్గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులు బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదు? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి.
ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. అబ్బా, ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి. బాబు నేను ఇవ్వండి. ఎంత మంచిడు అయ్యా. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోడు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 week అంతా 7 days, వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. ఎలా ఇచ్చాను స్ట్రోక్? బాబా నువ్వేం దిగులు పడకు, ఈ సన్నాసేదం నేను దుమ్ము దులిపేస్తాను. నువ్వు వెళ్ళు పాప. హలో సత్య. పాప నేను క్లాసుకి రాలేను. ఆ గాడిదలు తప్పించుకొని వెళ్ళిపోయా లోపల నేను పట్టుకోవాలి. నువ్వు బాగా చదువుకో. మీరు చెప్పావరా? కాలేజీలో వైన్స్ పెట్టలేదురా, బయటికి వెళ్ళి తేవాలి. అదిగో ఆ జోకర్ గాడితో తెప్పిద్దాం. ఆ వైన్ చేయ బాబు. ఎరా క్వశ్చన్ పేపర్ అని చెప్పి తప్పుడు పేపర్ ఇస్తావరా నాకు? నిన్ను ఏంట్రా నన్నే అడుగుతావరా? ఏలెత్తుతావు ఏంట్రా? నిలబట్టావు ఏంటో నువ్వు? బిల్డప్పరా, అమ్మాయిల దగ్గర బిల్డప్పరా నువ్వు? పట్టుకుంటావరా? కొట్టద్దని చెప్పవే, పాపమే. ఏంటే పాపం? ఒళ్ళు బాగా బలుసుందిగా, తిరిగి కొట్టలేడా? నీకేదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో, క్యాంపస్ లో కాదు. వెళ్ళక నుంచి. ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఈ రాయితో కూడా చంపేశావు. వెళ్ళమంటే ఇంకా ఏంటి? నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు. మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి 100 బిందులు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే 100 మార్కులు అవే వస్తాయి. ఓహో, 100 బిందెలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది, 100 మార్కులు ఎలా వేస్తాడు? పిచ్చిదానిలా మాట్లాడుకు. మనం కష్టపడాలి, ఫలితం దేవుడికి వదిలేయాలి. ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు, వాటిలో 10 సెలెక్ట్. పాపా మొదటి బిందె తాకావు, దాని తర్వాత 100వ బిందె తాకావు. ఎందుకు? మొదటి బిందె 100వ బిందె నేను తాకడం వల్ల 100 బిందెలు నేనే పోసినట్టు. అదేలాగా పోసింది నేను కదా. దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు. అవును, పూజ మందే, కానీ మంత్రాలు మనం చెప్పంగా. అర్థమైంది. మంత్రాలు పంతులువి, ప్రసాదాలు మనకి. అలాగే 1వ బిందె 100వ బిందె నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా. అబ్బో, పాప తెలివి బిందె కన్నా చాలా పెద్దది కదరా లడ్డు. సత్య, పూజ వేరు మొక్కుబడి వేరు. మన మొక్కు మనమే తీర్చుకోవాలి.
నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత 100 బిందెల నీళ్లు పోయించావు. చూడు, నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది. మొక్కుబడి మొగుడు నెవర్. మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను వదినా. ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను. నా అందం చూసి నాకంటే అంతస్తు గలవాడు నా వెనకే వస్తాడు. ఏమండి, మీరు ఈ స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా? నేను హోటల్ మేనేజర్ని సార్. అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు ఈ స్విమ్మింగ్ పూల్ ఎవడన్నా పడిచచ్చాడా? ఏంటి సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలాంటిదేం జరగలేదు ఇక్కడ. సావలేదా? ఎందుకయ్యా ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్? ఓరా డ్రైనేజా? నమస్కారం నెగటివ్ నాగరాజు గారు. కోదండం గారు, చాలా రోజులేం చూసి. అవునండి, మీరు మీ ఇంట్లో అందరూ బాగున్నారుగా? ఏం చెప్పమంటారులేండి. ఏమైంది? మా బామ్మకు 92 ఏళ్ళు, ఇంకా చావలేదు. మా అత్తగారికి 72 ఏళ్ళు, ఇంకా బతికే ఉంది. పెళ్ళైనప్పుడు మావిడ 30 కిలోలే, ఇప్పుడు 80 కిలోలు. మా ఇంట్లో అంతా ఆరోగ్యంగానే తెచ్చారు. మీ ఇంట్లో? అయ్యో, మీరు నోరు పెట్టకండి. మా ఇంట్లో అందరూ బాగున్నారు. బ్యాడ్ లక్. అవును, మీరేంటి ఇక్కడ? నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు. అందుకని ఈ హోటల్లో హాల్ బుక్ చేయడానికి వచ్చాను. ఓ, ప్రేమ్ అమెరికా నుంచి వచ్చేసాడా? 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. జ్యువెలరీ యాడ్ కి ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు. ఇండియాలో దొరకర్రా బాబు అంటే విన్సావట్లేదు. అయ్యో, ఎందుకు దొరకరండి? డాడ్, నా డైమండ్స్ కి మోడల్ వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది. ఎక్కడా? లుక్ దే. తను నా చెల్లెలు, పేరు సత్య. ఆ అమ్మాయి మీ చెల్లెలా? గ్రేట్. నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నాను. దాదాపు 25 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను. ఫోటోలు తీయడానికి 25 కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు ఇతనికి పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు. 25 crores? Yeah. You mean you're gonna keep my pictures and hoardings throughout India? Not only India, throughout the world. Oh wow, that's great. I don't mind. Thank you. బావా, నాకు చిన్న డౌట్. వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత? ఆగు, ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు. నీకేం కావాలో అడుక్కో. లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను. రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కదరా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలో అడుగు. ఏముంది ఇందులో? బాగా చూడండి. కిడ్నీ ఉంది. అందులో ఏముంది? రాయి ఉంది. ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావురా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాల చచ్చిపోతావు. అదే నీ జాతకం. వెళ్ళిపో. మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారో మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహాను. ఉండరా. అసలు నువ్వెవరో ఎక్కడుంటావు? సార్ నేను ఒక అనాథను సార్. రే, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. బావా, వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక. వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు.
వాట్ ఏ ప్రిటీ గర్ల్, బ్యూటిఫుల్. ఏంట్రోయ్ అమ్మాయిని పొగడతలతో ముంచేస్తున్నావు? నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను నాన్న. అంటే నగల కొట్టు మూసేసి బట్టలు కొట్టు తిరుగుదామనే? అది కాదు, నువ్వు కట్టుకున్న బట్టలను చూసి చెప్తున్నట్టుంది కానీ పెట్టుకున్న నగలను చూసి చెప్తున్నట్టు లేదు. ఈ అమ్మాయి అందం చూశాక నేను ఒక డెసిషన్కి వచ్చాను డాడ్. సత్యాన్ని అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ లో వేయదలుచుకోలేదు. మరి షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉంచుకుంటావా? కాదు, దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి నా భార్యను చేసుకుంటాను. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకోదు, జరగదు, కాదు, అవదు ఇవన్నీ అనడం మానేసి వాళ్ళ ఇంటికెళ్ళి ఆ అమ్మాయిని మీ కోడలుగా ఎలా తెచ్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి డాడ్. ఏమండి, ఇంతకాలం ఎన్ని సంబంధాలు చూసినా వద్దన్న ప్రేమ్ ఈ రోజు వాడే ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. వాళ్లతో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించండి. మా పాప ముందు సినిమా హీరోయిన్ అందరూ డబ్బా. మా పాప మీ నగలేసుకుంది కాబట్టి అవన్నీ దగదగా దగదగా అని మెరిసిపోతున్నాయి. వెళ్ళరా బయటికి, వెళ్ళరా బయటికి. తప్పేమన్నా నాన్న పెద్ద బాబు? తప్పు నీది కాదరా. ఈ ఫోటోలన్నీ నీ ముందు పెట్టాను చూడు, మాదే తప్పు. వెళ్ళు. వాడిని ఎందుకండి తరిమేస్తున్నారు? దిష్టి దిష్టి. వావ్, నైస్. థ్యాంక్ యూ. ఈ ఫోటో నేను తీసుకోవచ్చా? వై నాట్? నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు కానీ మా వాడు నిన్నే అడుగుతున్నాడు. ఏంటండి మీరు అనేది? ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికిరావని. వద్దన్నాను, తీశాడు. అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు. మీరు పర్మిషన్ ఇవ్వరుగా? ఎవరు చెప్పారు? కంపదీసి ఇస్తారా? యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్? yes, great. మీ అభిప్రాయం సరేనండి, కానీ మీ చెల్లెలేం మాట్లాడలేదే. నువ్వేమంటావమ్మా? నాశనం. 25 కోట్ల రూపాయల నగలు నా ఒంటి నిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు. వీడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు. రారా, ఆ అమ్మాయి వాకౌట్ చూస్తేనే అర్థమైపోయిందిగా నువ్వు నాకౌట్ అని. వాళ్ళు గెటౌట్ అనక ముందే మనం గేట్ అవుట్ అయిపోదాం పద. నాకు ఈ పెళ్లి ఇష్టం. నీకు ఇష్టమైతే సరిపోయిందా? జాతకాలు కలవు కదా. ఏం మాట్లాడుతున్నారండి? 10 వంతుల్లో 9 వంతులు సరిపోవు అంటున్నాను. నాన్న, మా మనసులు కలిసాక జాతకాలు కలవాల్సిన అవసరం లేదు. ఒరే నాన్న, ఎంతైనా మనది రత్నాల వ్యాపారం. కస్టమర్స్ కూడా జాతకాలు చూపించే మనం రత్నాలు అమ్ముతాం. అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుక్కి పెళ్లి చేస్తానా? వేషుగా చూపిద్దాం. ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు నీలకంఠ శాస్త్రి, ఆయన దగ్గరే వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆయన ఇంకా బతికే ఉన్నాడా? మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నానుగా. ఆయన బతికే ఉంటాడు, నడవండి. పుట్టింది 14వ తేదీ 1987 కార్తీక మాసం. రవి, గురువు, చంద్రుడు, కేతు 8, 3, 2, 4. ఏంటండి? మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదుర్కోబోతుంది. 100 జాతకాల్లో 1, 2 ఇలా ఉంటాయి. ఏం చెప్తున్నారండి? మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడు. మీరేంటండి ఇలా చెప్తున్నారు? నేను చెప్పడం లేదమ్మా, మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి. మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది. కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లి వాళ్ళు ప్రమాదంలో మరణించారు. భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం. ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి. మరి దీనికి పరిహారం? దీనికి పరిహారం అంటూ ఏం లేదు. కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి. వాళ్ళేమన్నా చెప్తే చెయ్యండి. ఈయనేమన్నా దేవుడా? ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా డాడీ? ఆయన చెప్పిన దానిలో నాకు నమ్మకం కలగట్లేదు. ఒరేయ్, ఇదేమన్నా ఉంగరంలో పెట్టుకునే రాయా? కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి. జీవితాంతం మెళ్ళో స్ట్రాంగ్ గా వేలాడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి గాని మధ్యలో పుట్టుక్కుని తెగిపోకూడదు. నాన్న, నాకు ఈ జోస్యాలు జాతకాల మీద నమ్మకం లేదు. మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి. లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఏం సత్య? వాట్ యు సే? కంగారు పడకండి. ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు. గ్రాండ్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం. బాయ్. రండమ్మా, రండి, వస్తాను. ఏమండి, అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్కుడు చెప్తున్నాడు. ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటండి ఇదంతా? ఊయేది మనవాడి ప్రాణమే. ఆ విషయం మన మూర్ఖుడు తిరియట్లేదు. మనవాడి జాతకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ పెళ్లి జరగదు. ముందు నిశ్చితార్థం కానీ తర్వాత సంగతి ఆలోచిద్దాం. బావ, చిన్న డౌట్.
వద్దంటే వదిలేస్తాను. ఏమిటి అడగరా? అడుగు. మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో, అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో, ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. ఉన్నవాడు లేని వాడికి ఇవ్వడం అనమాట. అంతే. సూపర్ సూపర్. అది వాడు చూడు, నా సొమ్మడు తింటాడు కదా, అలాగనమాట. అవును, మీ భోజనం నాకు పంచారు, కానీ మీకు పెళ్ళం ఉంది, నాకు లేదు, ఇతనికి లేదు, మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు. అరే కాదురా, దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా. తీసుకొస్తాను. సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో. 1 more round ప్లీజ్, 1 more round ప్లీజ్. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా? గుద్దింది నేనండి, వాడు కాదు. కానీ దొల్లింది వాడండి, మీరు కాదు. నువ్వు వెళ్ళరా? వీడోకేనండి, వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి? పూటకి పావు బస్తా లేచిపోతుంది. ముందు వాణ్ణి బయటికి గంటండి. ఓ పిచ్చి మొహమా, వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది. మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి, బీరువాలో ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి, నీ నాచీర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయి. ఫ్రెండ్స్, ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను. బిర్యానీ, ఎగ్, ఫిష్ అన్నీ ఉన్నాయి. నువ్వు రా అర్జున్. లోపలికి వస్తే పెద్ద బాబు చంపేస్తాడు. నేను రాను. జనంలో నాన్న నిన్నే పట్టించుకోలే. రా అర్జున్ కూర్చో. ఏ జాగ్రత్త. అర్జున్ గబగబా తినాయి. బాగా తిన్నావా? తిన్నాను గానీ ఈ నీళ్ళే బాగా కారం. తాగావా? ఇది మన్ను ఓడ్కా. పడక్కానా? ఇది మా నాన్న తాగేటప్పుడు నేను చూశాను. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. వెళ్ళిపో. అల్లుడు గారు, అందరూ పెళ్ళాయక గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను ముందే ఇస్తున్నా. నేనే ఫస్ట్. పెద్దబాబు ఏమనుకోవద్దు. అల్లుడు గారు. అయ్యో, అంతా పాడు చేసావు అర్జున్. అల్లుడు గారు అందరూ పెళ్ళే గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తాను. నేనే ఫస్ట్. సారీ అల్లుడు గారు, సారీ. అల్లుడు గారు, అర్జున్ చేయలేదు, లోపల ఉన్న మందు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు ఇలా? పెద్దబాబు. అల్లుడు గారు, మందు తాగావా? ఎంత మందు తాగి అల్లరి చేస్తావా? పోరా. ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది. జ్యోతిష్కుడు చెప్పింది నిజమవుతుందేమోనండి.
పెద్దబాబు నీ వల్ల ఇదంతా జరిగిందా? కొడుతున్నారు ఈ పెళ్లి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు. వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి. అమ్మా వాడు తాగి నా మీద పడ్డాడు, అంతేగాని మీ మూఢనమ్మకాలతో దీన్ని ముడిపెట్టకండి. ఊరుకోరా, ముందు గుడికెళ్దాము. ఇదా మీ ఇలవేల్పు గుడి? ఇదేమిటి ఇలా ఉంది? నేను నా చిన్నప్పుడెప్పుడో ఇక్కడికి వచ్చినట్టు గుర్తు. మీలాగే ఎవరు గుడికి రారులా ఉంది, అందుకే మూసేసి ఉంది. మనమే తెరవాళ్ళలో ఉంది. ఐల్ ఓపెన్ డాడ్. ఆగండి, ఆ తలుపులు తాకొద్దు. తాకక గోడ దూకు లోపలికి వెళ్ళమంటావా? ఆ తలుపులు తెరిస్తే చచ్చిపోతారు. ఇదివరకే ఇద్దరు నెత్తురుకొక్కుని చచ్చిపోయారు. ఒరే, ప్రాబ్లం తాళిలోనే కాదు రోయ్, తలుపులో కూడా ఉంది. ఉండండి, నేను తెలుస్తా. వద్దు బాబు, నీకేదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. చూడండి, దేవుడితో ఆటలొద్దు. ఆ తలుపులు తాకద్దు, తెరవద్దు. అది తాకితేనేగా చచ్చిపోతాం, తాకకుండానే నేను తెరుస్తా. ఎలారా? తల్లి, నా వల్లే పాప పెళ్లి ఆగిపోయింది. ఎలాగైనా పాప పెళ్లి జరగాలి. అమ్మా, మా అమ్మాయి పెళ్లి జరిగితే 3 సార్లు అంగప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. మా అమ్మాయి పెళ్లి దివ్యంగా జరిగింది. నీ మొక్కు తీర్చుకున్నాను.